తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గుంటూరు వివస్త్రణ కేసు ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈ టైటిల్ కూడా నేను కొంత సాఫ్ట్గానే పెట్టాను. యాక్చువల్గా ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థం చేస్తాను. అంటే టైటిల్ సాఫ్ట్గా కాదు, కఠినంగా ఉండాలి. ఇంకా ఇది ఇంతకంటే ఇంకా హార్డ్గా ఉండాలి టైటిల్ యాక్చువల్. సరే, ఈ విషయానికి వచ్చేసరికి గుంటూరు నగరంపాలెం పరిధిలో అతని పేరేంటి మల్లెల వెంకట రమణమూర్తి, 21వ డివిజన్ సెక్రటరీ అట అతను. మరి ఈడంత తోపు తురుము ఎవరు లేరు అనుకున్నాడో ఏమో నాకు తెలీదు. చెప్తున్నా కదా, కొంచెం హార్డ్గానే ఉంటుంది. టైటిలే సాఫ్ట్గా ఉంది కానీ వీడియో చాలా హార్డ్గా ఉంటుంది. ఈ మల్లెల వెంకట రమణమూర్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఒక కుటుంబం వాళ్ళు ఏదో బోర్ వేసుకోవాలని ఏదో అనుకున్నారు. బోర్ వేసుకోవాలంటే వీడికి కప్పం కట్టాలంట. వీడు మల్లెల వెంకట రమణమూర్తి 21వ డివిజన్ సెక్రటరీ, అండర్లైన్ చేసుకోండి. వీడికి కప్పం కట్టాలంట. ఓ 10,000 రూపాయలు డిమాండ్ చేశారు. వాళ్ళు కట్టనన్నారు. అంతే. వీడు, వీళ్ళ కుటుంబ సభ్యులు, ఒక హిజ్రా, వీళ్ళందరూ కలిసి ఆ మహిళ పైన అటాక్ అనమాట. ఎంత దారుణంగా అంటే రోడ్డు మీద తన వివస్త్రణ చేశారు. అంటే ఇలాంటి సన్నాసులు వెధవలని ఏం చేయాలి? ఏ రాజకీయ పార్టీ అయినా సరే. అదే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళారు అక్కడ, తోటి మహిళ. మరి వాళ్ళు వెళ్ళినప్పుడు కనీసం సిగ్గు శరం ఏమన్నా ఉందా అసలు? మనుషుల పశువుల ఇళ్ళు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ అంటే కొమ్ములు వచ్చేస్తాయి, మాకు ఎవరి మీదకైనా వెళ్ళిపోతామని చెప్పేసి అంటారా? అక్కడ మీ నాయకులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ కావచ్చు, ఆయన ఐటీ మరియు విద్యాశాఖకు మంత్రి. ఓ ప్రక్కన ఒక గంట ఖాళీ లేకుండా పెట్టుబడిదారులని అదని ఇదని వాళ్ళు తిరగటం. మరో ప్రక్కన చంద్రబాబు నాయుడు, ఆయన వయసుకి, ఆయన చేస్తున్న పనికి, ఆయనకున్న తపనకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఆ రకంగా అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి ఆయన. ఇలాంటి సన్నాసులు అందరూ ఆ పార్టీల్లో చేరి ఆ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయడానికి తయారైనట్టు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? నాకు అనిపించింది అయితే, మంచో చెడో తర్వాత ఆ రావణ్ గాడితో లింకప్ అయ్యి ఉంది వీడికని చెప్పేసి అని ఆ కేసులోని ఈయన కూడా తోసేసి ఓ 10 ఏళ్ళు లోపల పడేయాలి. చెప్తున్నా కదా, దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. పైగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి ఆవిడ ఉంది కదా, గల్లా మాధవి, ఆవిడ అనుచరుడట. అనుచరుడు అంటే ఏంటి? ఇలాంటి సన్నాసి పనులు చేసి పనికిమాలిన వేషాలు వేసి మనకు తిరుగులేదని చెప్పేసి అనుకోవాలా? ఒక్కొక్కడికి తాట ఊడిపోవాలన్నమాట. ఆ రకంగా పేలయాలు లోపల పడేసి. ఈ న్యాయాలు నేను చాలా వరకు భాష కంట్రోల్ చేసుకోవాలంటే ఆగట్లా. ఎందుకంటే వీళ్ళకి గుర్తులేదా గతం? ఇదే వైసీపీ అధికారంలో ఉండడం ఒక్కళ్ళన్నా బయటకు వచ్చారా? అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ని కానీ, లేదా కొంతమంది తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఏ రకంగా చేశారనేది, అది అయ్యన్న పాత్రుడిని కావచ్చు, అచ్చెన్నాయుడిని కావచ్చు, కోలు రవీంద్రాని కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. దులిపాల నరేంద్రని కావచ్చు. కష్టాలు పడింది ఎవరు? వాళ్ళు. ఈడెవడో డివిజన్ సెక్రటరీ, ఆడెవడో మల్లెల వెంకటరమణ భర్త అంట. ఈడికేం తెలుసు? డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని సైతం అక్కడ తెల్లవారుజామున వెళ్ళి ఒక నోటీసులు లేకుండా ఏమీ లేకుండా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు 52 రోజులు. ఇలాంటి పనికిమాలిన ఎదవల వల్ల చివరికి ఏమవుద్దంటే అలాంటి వాళ్ళకి దెబ్బ పడుతుంది. పార్టీకి డ్యామేజ్ అయింది ఏంటి దాని ఉద్దేశం? లేదా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందంటే ఏంటి? ఓ ప్రక్కన పెట్టుబడుల్లో దేశం మొత్తం మీద వస్తున్న పెట్టుబడులు 25.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే అది వీళ్ళ యొక్క కృషి, వీళ్ళ పట్టుదల, వీళ్ళ నైపుణ్యం కాదంటారా? అది చంద్రబాబు నాయుడుదా, లేదా కూటమి ప్రభుత్వం అందా, అందులో నారా లోకేష్ గారి ప్రయత్నమా కాదా? ఇలాంటి సన్నాసులందరూ చేరి చివరికి ఇంత దరిద్ర పనులు చేస్తూ ఉంటారు. అందుకని అంటుంది, ఆ రావణ్ గారి లాంటితో ఆడితో వీడికి లింకప్ అయ్యి ఉందని చెప్పేసి వేసేసి ఓ 10-20 ఏళ్ళు లేదా ఒక లైఫ్ వేసి పడేయాలి. అప్పుడు జీవితంలో ఇంకెవడో కూడా ఈ రకంగా ఇట్లాంటి వేషాలు వేయరు. ఇట్లా చేయాలి. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అని ఎవడైనా సరే అధికారం ఉంది కాదా అని ఎలా పడితే అలాగా సామాన్యుడి పట్ల, లేకపోతే వైసీపీ వాళ్ళ పట్ల వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే. అధికార పార్టీ అని పోలీసులు కూడా మేము చూస్తూ ఉండం, మేము కేసు రిజిస్టర్ చేయం, ఈ విషయంలో కొంతవరకు వాళ్ళు కొంచెం అలా చేసినా
రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా అలర్ట్ అయింది, చాలా బాగా అలర్ట్ అయింది. ఎందుకంటే ఈ ఘటన జరిగింది 15వ తారీఖు అనుకుంటా, 16వ తేదీన కంప్లైంట్ అయింది, 18వ తేదీన దానిపైన యాక్షన్ షురు, చంద్రబాబు నాయుడు గారు దానిపైన రియాక్షను అన్నీ జరిగినాయి. ఇక్కడ ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చి పరామర్శించడం తప్పేం లేదు, ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళకి ధైర్యం కల్పించాలి, ఇదిగో మీకు మేము అండగా ఉన్నామని. అయితే ఇక్కడ దీనిపైన కూడా రాజకీయ కోణం ఆడుకుందాం, వాడేసుకుందాం అని అనుకుంటే కష్టమే. అఫ్కోర్స్ అవకాశం ఉందిలే, కానీ వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది కూడా ముఖ్యం. ఎందుకు, ఇప్పుడు ఆ వెంకటరమణమూర్తి అనేవాడి వల్ల ఈ పంచాయతీ అంతా జరిగింది, కానీ కేసు రిజిస్టర్ అయిందా? అయిందిగా. అతని పైన యాక్షన్ తీసుకున్నారా? తీసుకున్నారు. అటు పార్టీ నుంచి తీసుకున్నారు, చట్టపరంగానూ తీసుకున్నారు, రెండు ప్రక్కలా తీసుకున్నారు. సో ప్రభుత్వం స్పందించడం కావచ్చు, దీనిపైన యాక్షన్ తీసుకోవడం కావచ్చు, వార్నింగ్ ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ జరిగినాయిగా. ఇప్పుడు అంబటిరాంబాబు వచ్చారు, మంచిదే అన్నాం కదా. దీన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు ధైర్యం నింపేవాడేలాగానే ఉన్నాడా, లేకపోతే వీళ్ళు అధికారంలో ఉండగా అంత పీస్ఫుల్గా జరిగిపోయిందని చెప్పి చెప్పాలా? వీళ్ళు అధికారంలో ఉండగా ఎవరు ఏం చేసినా, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఘాతకానికి పాల్పడినా ఒక్క చోటైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా ఆ వైసీపీ వాళ్ళపైన? రాయండి. ఒక్క చోట, ఏ ఒక్క చోట రాయలేదుగా. అంతెందుకు, అతని పేరేంటి, ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి శవాన్ని ఇంటి దగ్గర అప్పచెబితే అతని పైన ఏమైనా తీసుకున్నారా? అంతెందుకు, ఇప్పుడు కూడా అతని కారు లోపల దాకా రానిచ్చి విచారణ అప్పుడు జరిగింది. సో కనీసం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసే ధైర్యం చేయలే అప్పుడు అధికార పార్టీ నాయకుల పైన, అది వైసీపీ వాళ్ళ పైన. పైగా ఒక మర్డర్ చేసే కేసు కూడా, అది మర్డర్ కేసులో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఏ ఒక్కటి జరగల. కాకపోతే వీళ్ళు ఇవాళ వచ్చేసి మామూలుగా అబ్బా మేము అమాయకులు, అసలు మీకు మేము అండగా ఉంటామంటే వీళ్ళు ఎవరెవరికి అండగా ఉన్నారు ఏంటి అనేది తెలుసు, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు దగ్గర నుంచి, అది డాక్టర్ సుధాకర్ కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, తోటా చంద్రయ్య కావచ్చు, లేకపోతే ఇటీవల జరిగిన ఘటనల్లో కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఆ ఎపిసోడ్లో ఎవరు ప్రక్కన ఉంటున్నారు వీళ్ళని, ఆ రావణ ఎపిసోడ్ దాకా. సో మీకు ఇప్పుడు దాకా జరిగిన దాన్ని బట్టి పరిపాలన మీద ఇటు ప్రతిపక్ష పార్టీ పట్ల ఏ రకంగా ఉంది అనేది కూడా మన దగ్గర ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. నేను ఖచ్చితంగా ఈరోజు బై ఎండ్ ఆఫ్ ది డే ఆ సర్వే రిపోర్ట్ వేసి తెలియజేస్తాను. సరే, ఎనీహౌ, అంటే వీళ్ళ విధానాలు ఎలా ఉన్నాయనేది నిదర్శనం అది. సో ఇక్కడ ప్రధానంగా ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలను వెంటనే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒక ధైర్యం ఏమిటో అడిది, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించడం అనేది నిజంగా అభినందనీయం. ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఎక్కడ ఎవరు ఇటువంటి వాటికి పాల్పడినా కఠినంగా శిక్షించాల్సిందే. వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని అసలు బహిష్కరించి పడేయండి. వాళ్ళకి ఏ ఎలిజిబిలిటీలో ఉన్నా మొత్తం క్యాన్సిల్ చేసేయండి. అసలు జనజీవన స్రవంతులు వాళ్ళు కలిసి ఉండకూడదు. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడోసారి పడేసేయండి మారుమూలన. నగర బహిష్కరణ, రౌడీ షెటర్లు అంటారు చూసారా, ఇట్లాంటి మొఖాంతను తీసుకెళ్ళి ఒకసారి పడేయండి. తినడానికి తిండి లేకుండా, ఏ ఫెసిలిటీస్ లేకుండా ఉండాలి ఒక 6 రోజుల పాటు. ఎప్పుడో మరీ ప్రాణాలు పోకుండా అప్పుడప్పుడు ఒక గుప్పుడు అన్నం పెడాయాలి అంతా, అంతే. అలాంటి శిక్షలు ఏదైనా ఉంటే అవన్నా చేయండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇట్లాంటి ఘటనలు మంచిది కాదు. అది ఎక్కడ ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా రాజకీయాలకు అతీతంగా ఇమ్మీడియట్గా దానిపైన స్పందించాలి ప్రభుత్వం. ఇప్పుడు ఎట్లా వ్యవహరించింది అదే తరహాలో కఠినంగా శిక్షించాలి. ఒక్కొక్కడికి వెన్నులో వణుకు పుట్టాలా. ఎవరినైనా సరే, ఒక మహిళనైనా ఇంకొకళ్ళైనా ఏమైనా చేయాలి అంటే, ఓ ప్రక్కన కేంద్ర ప్రభుత్వం మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలి, రాజకీయాలలో చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇలాంటి సన్నాసి యదవులందరూ చేరి ఈ రకంగా ఇట్లాంటి పనికిమాలిన పనులు చేసి, వాడికి లేదా తల్లి చెల్లి కూతురు ఎవరు లేరా, ఇట్లాగే ఎవరైనా చేస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆడికి ఇజ్రాలను తీసుకొచ్చి, వాళ్ళని తీసుకొచ్చి, వీళ్ళని తీసుకొచ్చి, వాళ్ళకి 10,000 వాడిని అసలు వీడికి ఎందుకు కట్టాలి కప్పం 10,000? ఏం ఓడబడిచాడని ఇప్పుడు ఆ డివిజన్ లీడు
సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని జీవితాంతం ఏ రాజకీయ పార్టీ కూడా దగ్గరికి రానికూడదు వాళ్ళని. టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా జీవితంలో ఆడు మళ్ళీ ఏ రాజకీయ పార్టీలోకి రాకూడదు. అట్ ద సేమ్ టైం వాడిపైన కఠినంగా వ్యవహరించాలి. వాడికి ఎటువంటి పథకాలు ఏదైనా ఉన్నా సరే ఏ వర్తించకూడదు. ప్రతి ఒక్క దాంట్లో వాడికి అసలు కనీసం ఒక ఇల్లు కట్టుకుందామన్నా వాడికి ఎవడో కూడా సిమెంట్ అమ్మకూడదు, గ్రావెల్ సప్లై చేయకూడదు, ఇసుక అమ్మకూడదు, ఏది రాకూడదు. అలా చేయాలి. ఎవడో అద్దెకి ఇల్లు ఇవ్వకూడదు. ఒకవేళ సొంత ఇల్లు అయితే దానికి వాటర్ సప్లై ఉండకూడదు, పవర్ సప్లై ఉండకూడదు, ఏది ఉండకూడదు. ఆ రకంగా చేయండి. సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.